మీరు ఆపితే నేను రోడ్డు మీద కూర్చుంటా, మీరు ఆపుతాంటే మీరు ఆపకుంటే నేను ఇంకా ఈ ట్రాక్టర్ ముందే కూర్చుంటా. ఇప్పుడు ఏమైతే చూస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏనువా మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా సుంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తాం, అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి, మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడ్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాము. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీరు మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంక్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతాడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? మీరు 2 రోజులు ఆపండి దయచేసి. डोंट टेक इट एज प्रेस्टेज प्लीज। बुरहान उस्ताद हैदराबाद बहुत अच्छा बनाया, सब सारा खाना अच्छा था। बिरयानी अच्छी थी, रोस्ट लैम रोस्ट राइट, लेग रोस्ट बहुत अच्छा था, और मटन बहुत वेरी गुड, जबरदस्त। पसंद आएगा सब कुछ अच्छा है। क्या नाम है? बुरहान उस्ताद हैदराबाद बहुत अच्छा बनाया, सब सारा खाना अच्छा था। बिरयानी अच्छी थी, रोस्ट लैम रोस्ट राइट, लेग रोस्ट बहुत अच्छा था, और मटन बहुत वेरी गुड, जबरदस्त। हाँ, सलीम इनका नाम है। थैंक यू। अब रमजान आने वाला है, पूरे हैदराबाद में बेहतरीन जायकेदार आइटम लोगाइश पकाते और जबरदस्त पकाते बकरी उसकी हलीम, उनके हाथ में मशहूर बुरहान उस्ताद सलीम।